హెల్త్ న్యూస్ మీకోసం. మితంగా మద్యం పుచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ భావన తప్పని చెప్తున్నారు పరిశోధకులు. అలాగే ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్ పెరుగుతుందన్న వాదనలు కూడా సరికాదని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. స్వల్ప మోతాదులో మద్యం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గిందని చెప్పడం కూడా సరికాదని పరిశోధకులు వివరిస్తున్నారు. లోపభూయిష్ట విధానాల కారణంగానే గతంలో కొన్ని అధ్యయనాలు వారానికి 1-2 సార్లు పరిమిత స్థాయిలో మద్యపానం చేయటం వల్ల ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నాయని తెలిపింది. మద్యపాన అలవాటులు, దీర్ఘాయుషు మధ్య సంబంధంపై జరిగిన 107 అధ్యయనాలను నిశితంగా విశ్లేషించడం ద్వారా కెనడా పరిశోధకుల నేతృత్వంలోని బృందం ఈ అంశాలను నిర్ధారించింది. పలు అధ్యయనాల్లో పరిశోధకులు పరిమిత స్థాయిలో మద్యం తాగే వయోజనులపై దృష్టి సారించారని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. మద్యం మానేసిన వారు అసలే తాగని వ్యక్తులతో వారిని పోల్చి చూశారని చెప్పారు. మద్యపానం కారణంగా అనారోగ్యానికి గురై ఆ తర్వాత తాగడం ఆపేసిన, తగ్గించిన వ్యక్తులను కూడా మద్యం మానేసిన తాలూకు వర్గంలో వారు పరిగణలోకి తీసుకున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఆల్కహాల్కు సంబంధించిన సురక్షిత స్థాయి అంటూ ఏదీ ఉండదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం జోలికి వెళ్లకపోవటమే మన ఆరోగ్యానికి మంచిది.